హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను మీకు డే 3 వర్కౌట్ విత్ మీ సేమ్ ఫస్ట్ వీడియోలో మనం ఎలా అయితే వార్మప్ వర్కౌట్ అండ్ కూల్ డౌన్ స్ట్రెచెస్ చేసామో, సో ఈరోజు డే 3లో సేమ్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేయబోతున్నాం. సో స్టార్టింగ్ విత్ వార్మప్. తెలుసు కదా, మీ లెగ్స్ని మీరు షోల్డర్ లెంగ్త్లో ప్లేస్ చేసుకొని స్టార్టింగ్ విత్ నెక్ రొటేషన్, స్లోగా రైట్ అండ్ లెఫ్ట్ 10 repetitions. 1 1 2, స్లోగా 2 3 4 5 6 7 8 9, స్లోగా 10. సో సెకండ్ వార్మప్ ఎక్సర్సైజ్ వచ్చి ఆర్మ్ సర్కిల్స్. 360 degrees రొటేట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. నెక్స్ట్ లెగ్స్ దగ్గరికి పెట్టుకొని హిప్ రొటేషన్, బోత్ సైడ్స్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. 2 3 4 5 6 7 8 9 10. Next side. 1 2, స్లోగా 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ లెగ్ స్వింగ్స్. సో మీరు ఇట్లా డోర్ సపోర్ట్ దాన్ని, వాల్ సపోర్ట్ దాన్ని తీసుకొని స్లోగా మూవ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ లెగ్. 1 2 3 4 5 6 7 8 9 10. సో వార్మప్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం చేయబోయే ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటి? స్టాండింగ్ టార్సో ట్విస్ట్. సో స్టాండింగ్ టార్సో అంటే మీకు బ్యాక్ పార్ట్ ఉంది కదా, దీన్ని టార్సో అంటారు అనమాట. సో మనం ఇప్పుడు దాన్ని స్లోగా ట్విస్ట్ చేస్తాం. హ్యాండ్స్ ఇట్లా స్ట్రైట్గా పెట్టుకొని లెగ్ మూమెంట్ కూడా చూడండి. 1 1 బోత్ సైడ్. 2 2 3 3. ఇన్ కేస్ హ్యాండ్స్ ఇలా హోల్డ్ చేయలేకపోతే మీరు ఇట్లా కూడా చేయొచ్చు. హ్యాండ్స్ ఇలా దగ్గరికి పెట్టుకొని స్లోగా 1 4 5 6 7 7 8 8 9 9 10 10. సో ఇట్లా మీరు మీ టార్సోని ట్విస్ట్ చేస్తారనమాట. సో ఇలా 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 చేయడానికి ట్రై చేయండి. సో కొంచెం హ్యాండ్స్ ఇట్లా పెడితే పెయిన్ వస్తుంటాయి, అందుకని ఇట్లా పెట్టుకుని కూడా ట్రై చేయండి. సో ఫస్ట్ సెట్లో స్టాండింగ్ టార్సో చేసాం, 10 repetitions బోత్ సైడ్స్. సో ఒక సెట్కి మధ్య మనం 30 to 45 seconds గ్యాప్ తీసుకుంటాం. ఇన్ కేస్ మీరు బిగినర్ అయితే 1 minute తీసుకోండి. సో అటు ఇటు వాక్ చేయండి లైట్గా, మధ్య మధ్యలో
వాటర్ సిప్ చేయండి. సో నేను 30 సెకండ్స్ తీసుకుంటాను గ్యాప్. మీరు మాత్రం బిగినర్ అయ్యింటే కనుక 45 to 60 సెకండ్స్ ఖచ్చితంగా గ్యాప్ తీసుకోండి. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో అటు ఇటు వాక్ చేయండి రెస్టింగ్ పీరియడ్లో. సో ఇలా స్లోగా మీరు స్టార్ట్ చేస్తూ ఉంటే మీ బాడీ ఫ్లెక్సిబుల్ అవుతూ ఉంటుంది. ఓకే, సో 30 సెకండ్స్ అయిపోయింది. సో సెకండ్ సెట్ మళ్ళీ లెగ్స్ షోల్డర్ లెంగ్త్లో పెట్టుకొని 1 1 both sides, 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8. ఇన్ కేస్ మీకు కష్టంగా అనిపిస్తే ఇట్లా చెప్పాను కదా, హ్యాండ్స్ దగ్గరికి పెట్టుకొని 9 9 10 10. సో ఇట్లా కూడా మీరు దీన్ని కంప్లీట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ఇట్లా చేసినప్పుడు లెగ్ మూవ్ చేసేటప్పుడు మీకు ఇబ్బందిగా అనిపిస్తే స్లోగా అప్పర్ బాడీని వరకు మూవ్ చేయండి. స్లోగా ప్రాక్టీస్ చేస్తూ అలా మీరు లెగ్స్ అలా మూవ్ చేయడానికి ట్రై చేయండి. సో 2 సెట్స్ అయినాయి. ఈచ్ సెట్ 10 రిపిటేషన్స్ చేసాం. సో సెట్కి మధ్య మీరు 30 to 45 సెకండ్స్ 1 minute వరకు మీరు బ్రేక్ తీసుకోండి. దాహం వేసినా ఎక్కువైనా కొంచెం లైట్గా మీరు వాటర్ సిప్ చేయండి, లైట్గా సిప్ చేయండి. కొంచెం దాహం ఎక్కువ వేస్తే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు వాటర్, ప్రాబ్లం ఏం కాదు. సో ఇట్లా అటు ఇటు వాక్ చేస్తూ ఉండండి. సెట్కి మధ్య మీరు గ్యాప్ తీసుకునే టైంలో అటు ఇటు వాక్ చేస్తూ ఉండండి. మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు మెయిన్గా ఈ బ్యాక్ ఏదైతే ఉందో స్పైన్ పక్కన ఉన్న బ్యాక్ మజిల్స్, లోయర్ బ్యాక్ మజిల్స్ కానీ అప్పర్ బ్యాక్ బనీ ఇదంతా కూడా ఫ్రీ అవుతూ ఉంటుంది అనమాట. మీరు ఇన్ కేస్ ఎక్కువసేపు కూర్చొని ఉన్న సిట్టింగ్ జాబ్ అది చేస్తూ ఉన్నా కూడా ఎక్సర్సైజ్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో నేను 30 సెకండ్సే గ్యాప్ తీసుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, మీరు 45 to 60 సెకండ్స్ గ్యాప్ అయితే తీసుకోండి. ఓకే, తీసుకుని అటు ఇటు మీరు వాక్ చేస్తూ ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో నాకు చెప్తే నేను మీకు డౌట్ క్లారిఫై చేస్తాను. సో ఇప్పుడు మనం 1 సెట్ చేసాం, 2 సెట్స్ చేసాం, ఒకటే వేరియేషన్ చేసాం. ఇప్పుడు సెకండ్ వేరియేషన్ చేస్తున్నాం. సెకండ్ వేరియేషన్లో ఇది డంబుల్ కర్ల్స్. ఇన్ కేస్ మీ దగ్గర డంబుల్స్ లేకపోతే మీరు వాటర్ బాటిల్ తీసుకోవచ్చు. 1 liter వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ ఫిల్ చేసుకొని ఎక్సర్సైజ్ చేయొచ్చు. సో ఇట్లా స్లోగా 1, ఇది మనం బైసెప్స్ని ట్రైన్ చేస్తున్నాం అన్నమాట, ఆర్మ్స్ని ట్రైన్ చేస్తాం. 2 3 4. ఇన్ కేస్ మీరు బిగినర్ అయి ఉండి మీ దగ్గర డంబుల్స్ ఉండి 5 kg డంబుల్ ఉంటే కనుక మీరు ఓన్లీ 8 repetitions చేయండి, 8 to 10 చేయండి. 6 7 8. సో ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏంటంటే ఈ ఎల్బో అనేది ఇట్లా లాక్ చేయాలన్నమాట. ఇట్లా ఎల్బోని ఇట్లా ఎదరికి వెళ్ళనివ్వకుండా ఈ లైన్లో ఉండాలి ఎల్బో. సో స్లోగా 9. ఈ వ్రిస్ట్ని ఇలా మూవ్ చేయకూడదు. మనం ఈ బైసెప్ని ట్రైన్ చేస్తున్నాం, సో దీన్ని ఇట్లా మూవ్ చేయకూడదు. సో అలాగని చెప్పి స్టిఫ్గా పెట్టకూడదు, హ్యాండ్ ఫ్రీగా ఉండాలి. ఎల్బో లాక్ చేసి స్లోగా 9 10. సో ఇట్లా. సో ఇన్ కేస్ మీరు 5 kg డంబుల్ క్యారీ చేస్తూ ఉంటే కనుక మీరు 8 to 10 8 repetitions చేయడానికి ట్రై చేయండి, మీరు బిగినర్ అయితే కనుక. ఎందుకంటే వెయిట్ ఎక్కువే కొద్దీ మీరు హెవీగా చేస్తే బైసెప్స్ విపరీతంగా పెయిన్ వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ట్రైన్ చేసి బైసెప్ మజిల్ని ట్రైన్ చేస్తున్నాం, ఆర్మ్స్ని. ఓకే, సో 30 to 45 సెకండ్స్ గ్యాప్ తీసుకోండి, అటు ఇటు వాక్ చేయండి. సో మీరు 45 to 45 సెకండ్స్ to 1 minute గ్యాప్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. సో వార్మప్ చేయకుండా మాత్రం మీరు వర్కౌట్ చేయొద్దు. ఇన్ కేస్ మీకు వాకింగ్ చేసే అలవాటు ఉంటే కనుక వర్కౌట్ అయిపోయిన తర్వాతే మీరు వాకింగ్ చేయండి, వర్కౌట్కి ముందు వాకింగ్ చేయొద్దు.
మీరు బిగినర్ అయితే కనుక 10 to 15 minutes వాక్ చేయండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ సెట్. సేమ్ 1 స్లోగా, 2 3 4 5 6 7 8 9 10. ఇన్ కేస్ మీకు ఆల్రెడీ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ ఉండుంటే కనుక మీరు 12 రెపిటేషన్స్ చేయొచ్చు. సో సెకండ్ సెట్ అయిపోయింది, సెకండ్ వేరియేషన్ కూడా అయిపోయింది. సెకండ్ వేరియేషన్ అయిపోయింది కాబట్టి మనం 30 to 45 seconds బ్రేక్ తీసుకుంటున్నాం. సో మీరు 1 minute బ్రేక్ తీసుకోండి. సో ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మేజర్గా మీకు ఈ బైసెప్ మజిల్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది బాగా. ఓకే, మీరు ఆర్మ్స్ ట్రైన్ చేయాలనుకుంటే ఈ ఎక్సర్సైజ్ చాలా హెల్ప్ అవుతుంది మీకు. నెక్స్ట్ చెప్పాను కదా, మీ దగ్గర డంబుల్స్ లేకపోతే 1 liter వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ ఫిల్ చేసుకొని దాంతో చేయండి. ఇన్ కేస్ 1 liter వాటర్ బాటిల్ కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత అది మీకు లైట్ వెయిట్ అనిపిస్తుంది. అప్పుడు మీరు ఆ 1 liter వాటర్ బాటిల్లో వాటర్ బదులు శాండ్ వేసుకొని శాండ్ ఫిల్ చేసుకొని కూడా చేయొచ్చు. అప్పుడు ఇంకొంచెం హెవీ వెయిట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సో టూ వేరియేషన్స్ చేసాం, ఈచ్ 2 sets చేసాం, 10 repetitions చేసాం. ఇప్పుడు థర్డ్ వేరియేషన్ చేస్తున్నాం. థర్డ్ వేరియేషన్ వచ్చి హిప్ సర్కిల్స్. సో హిప్ సర్కిల్స్ అంటే మీరు స్టాండింగ్ హిప్ సర్కిల్స్. సో ఇట్లా షోల్డర్ లెంగ్త్లో లెక్క పెట్టుకొని మీకు ఏమైనా అన్ఈజీగా అనిపిస్తే ఓన్లీ 8 repetitions చేయండి. మీరు ఇట్లా స్టాండ్ చేయలేకపోతే సింగిల్ లెగ్ మీద ఇట్లా డోర్ కానీ వాల్ కానీ సపోర్ట్ తీసుకొని చేయండి. స్లోగా లెగ్ని ఇట్లా లిఫ్ట్ చేసి సైడ్కి ఇట్లా రొటేట్ చేసి మళ్ళీ ఒరిజినల్ పొజిషన్ తీసుకురావాలి. ఓకే, 1 2 2 స్లోగా. సో ఇది చేయటం వల్ల మీ హిప్స్ అనేవి ఫ్లెక్సిబుల్ అవుతూ ఉంటాయి. 3 మీరు ఎక్కువసేపు కూర్చొని ఉన్నా, సో ఎక్కువసేపు మీరు సిట్టింగ్ జాబ్ చేస్తున్నా ఇది చాలా హెల్ప్ అవుతుంది. 3 repetitions అయినాయి. ఇన్ కేస్ మీకు ఇట్లా కనుక ఏదైనా ఒకటి ఐడెంటిఫికేషన్ కావాలనుకుంటే ఒక 1 liter వాటర్ బాటిల్ తీసుకొని మీరు దాని పైనుంచి ఇట్లా లెగ్ లిఫ్ట్ చేసి ఇలా కూడా చేయొచ్చు. 4 ఇలాగా కొంచెం కష్టంగా ఇట్లా పైకి లిఫ్ట్ చేసి 90 degrees పెట్టి మళ్ళీ ఇట్లా తీసి ఇలా చేయడం కష్టంగా అనిపిస్తే మీరు ఇట్లా 1 liter వాటర్ బాటిల్ తీసుకొని దాని చుట్టూ కాల్ ఇట్లా లిఫ్ట్ చేసి ఇలా కూడా చేయొచ్చు. 5 మీరు బిగినర్ అంటే కనుక ఇలా చేయండి. 6 7 8 9 10 సో ఇట్లా 10 repetitions చేశాను. మీరు కూడా 10 repetitions చేయండి. నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను డోర్ సపోర్ట్ తీసుకోకుండా నార్మల్గా చేసేస్తున్నాను. సో మీరు ఇట్లా బిగినర్ అయి ఉండి సింగిల్ లెగ్ మీద స్టాండ్స్ చేయలేకపోతే ఇట్లా డోర్ సపోర్ట్ తీసుకొని చేయండి. ఓకే, నెక్స్ట్ ఒక సెట్ అయింది. 30 to 45 seconds గ్యాప్ తీసుకోండి. మీరైతే 45 to 60 seconds గ్యాప్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో అటు ఇటు వాక్ చేయండి. సో ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొంచెం ఇక్కడ హిప్స్ దగ్గర లైట్గా పెయిన్ వస్తుంటుంది. సో జాగ్రత్తగా మీరు స్లోగా చేయండి. ఎందుకంటే మనం ఫస్ట్లో వార్మప్ చేసాం కదా ఇట్లా లెగ్ స్వింగ్స్, దీనికోసమే చేస్తాం అనమాట. ఇట్లా హిప్ సైకిల్స్ చేసేటప్పుడు పట్టేయకుండా ఉండటం కోసం వార్మప్లో మనం లెగ్ స్వింగ్స్ చేసాం. సో స్లోగా ప్రాక్టీస్ చేయండి. ఇన్ కేస్ మీకు కష్టంగా అనిపిస్తే మీరు బిగినర్ అయి ఉంటే కనుక ఓన్లీ 8 repetitions చేయండి. వాటర్ సిప్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్
సెకండ్ సెట్ సేమ్ మళ్ళీ 1 1 2 లెగ్ పూర్తిగా రెస్ట్ అయిన తర్వాతే సెకండ్ లెగ్ లిఫ్ట్ చేయండి, లేకపోతే బాడీ బ్యాలెన్స్ ఉండదు. 2 3 4 5 6 7 8 మీరు పూర్తిగా లిఫ్ట్ చేయలేకపోతే జస్ట్ ఇట్లా కూడా చేయొచ్చు. 9 స్లోగా హైట్ పెంచుకోవచ్చు. 9 10 సో 3 వేరియేషన్స్ చేసాం. ఈచ్ వేరియేషన్ వచ్చి 2 సెట్స్ చేసాం. సెట్కి మధ్య 45 seconds to 60 seconds గ్యాప్ తీసుకున్నాం. ప్రతి సెట్లో 10 repetitions చేసాం. 3 వేరియేషన్స్ అయిపోయినాయి. సో మన వర్కౌట్ కంప్లీట్ అయిన తర్వాత మనం చేయాల్సింది స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, కూల్ డౌన్ స్ట్రెచెస్ చేయాలి. సో మనం ఆర్మ్స్ని ట్రైన్ చేసాం, లోవర్ బ్యాక్ని ట్రైన్ చేసాం, హిప్స్ని ట్రైన్ చేసాం. సో ఆర్మ్స్ని ట్రైన్ చేసాం కాబట్టి హ్యాండ్ ఇట్లా స్ట్రైట్గా ప్లేస్ చేసి ఈ ఫింగర్స్ని లైట్గా ఇలా వెనక్కి స్ట్రెచ్ చేస్తే, ఇట్లా స్ట్రెచ్ చేస్తే మీకు మీ బైసెప్ మజిల్ అనేది స్ట్రెచ్ అవుతుంది. ఒక 10 seconds హోల్డ్ చేసి పెట్టుకోండి. ఇట్లా 4 5 6 7 8 9 10. నెక్స్ట్ హ్యాండ్ సేమ్ స్లోగా ఇట్లా చూసారా, ఈ బైసెప్ మజిల్ ఇక్కడ ఉంది కదా, ఇది స్ట్రెచ్ అవుతుంటుంది అన్నమాట స్లోగా. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇట్లా ఆర్మ్స్ని స్ట్రెచ్ చేసినప్పుడు ఫ్రీ అయిపోతాయి హ్యాండ్స్ అవన్నీ. నెక్స్ట్ మనం లోవర్ బ్యాక్ని ట్రైన్ చేసాం. సో లోవర్ బ్యాక్ని ట్రైన్ చేసినప్పుడు మనం చేయాల్సిన లోవర్ బ్యాక్ స్ట్రెచెస్ ఏంటి? చైల్డ్ పోజ్ మొబిలిటీ చేస్తాం. సో ఇలా వెనక మట్ట మీద కూర్చొని స్లోగా మీ అప్పర్ బాడీని ముందుకి మూవ్ చేయండి. ఇట్లా ఒక 20 seconds హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు నీ పెయిన్స్ ఉంటే కనుక ఈ స్ట్రెచ్ కాకుండా లోవర్ బ్యాక్ స్ట్రెచ్ చేయండి. సో ఇలాగా 20 seconds హోల్డ్ చేయండి. ఇంకేస్ ఈ స్ట్రెచ్ చేయలేకపోతే మీకు లోవర్ బ్యాక్ స్ట్రెచ్ అంటే ఇట్లా పడుకొని లెగ్ పైకి లిఫ్ట్ చేసి ఆపోజిట్ సైడ్ జస్ట్ ఇట్లా మూవ్ చేయండి. ఇలా ఒక 10 to 15 seconds హోల్డ్ చేయండి. కిందకి ఇట్లా ప్లేస్ చేసినా పర్వాలేదు. సో మీ లోవర్ బ్యాక్ అనేది స్ట్రెచ్ అవుతుంది. సేమ్ అలాగే ఆపోజిట్ లెగ్ కూడా అలాగే లిఫ్ట్ చేసి ఇట్లా స్ట్రెచ్ చేయండి. ఓకే, నెక్స్ట్ మనం హిప్స్ చేసాం. సో హిప్ స్ట్రెచ్ అవ్వాలి అంటే మీరు ఇట్లా కూర్చొని లెగ్స్ దగ్గరికి ఇట్లా పెట్టుకొని స్లోగా ఇలా ఎంతవరకు లోపలికి స్ట్రెచ్ చేయగలిగితే అంతవరకు లోపలికి స్ట్రెచ్ చేసి స్లోగా మూవ్ చేయండి. సో దీన్ని బటర్ఫ్లై స్ట్రెచ్ అంటారు. ఇలా మీరు ఒక 15 to 20 seconds హోల్డ్ చేయండి. ఇది చేయటం వల్ల మీ హిప్స్ అనేవి బాగా ఫ్లెక్స్ అవుతాయి, స్ట్రెచ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇలా మీరు Day 3 వర్కౌట్ వెయిట్ లాస్ వర్కౌట్ కింద ఈ వీడియోని కన్సిడర్ చేయండి. సో మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.